ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడివై ఉండి నిత్యము వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క కృప కలిగిన ప్రేమ కలిగిన నామాన్ని బట్టి మీకే స్తుతులు, మీకే స్తోత్రములు, వందనములు చెల్లించుకుంటున్నాము తండ్రి. అయా, గడిచిన రాత్రి కాలమంతను కూడా మీరు మా ఎడల చూపించిన అత్యున్నతమైన ప్రేమను బట్టి స్తుతులనాయన. మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచినందుకు, ఈ యొక్క ఉదయ కాల సమయంలో సజీవ లెక్కల్లో తండ్రి మమ్మల్ని నిలవబెట్టినందుకు, అయా ఈ రోజును మాకు అనుగ్రహించినందుకు స్తుతులు చెల్లించుకుంటున్నాం, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. యోబు గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనము, నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కోయుదురు అని భక్తుడు జ్ఞాపకం చేస్తున్న రీతిగా, అవును ప్రభువా, ఈ రోజున అక్రమముగా జీవించేవారు, చెడుగా జీవించేవారు, ఇతరులను హింసించి మోసపరిచి బాధపరిచి జీవించేవారు మరలా వాటినే తిరిగి పొందుకుంటారు అని తండ్రి మాకు ఈ వచనము ద్వారా జ్ఞాపకం చేస్తున్నందుకు స్తోత్రాలు. ఆ విధమైన జీవితాలు మేము ఈ రోజున కలిగి ఉండకుండా, అటువంటి వారితో మేము స్నేహము కలిగి ఉండకుండా, అయా మమ్మల్ని మీ యొక్క నీతి కలిగిన శ్రేష్టమైన నామములో నడిపించమని ప్రార్థిస్తున్నాము ప్రభువా. తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను బట్టి అడుగుతున్నాము, ప్రతి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాము. అయ్యా, వారందరికీ మీరు ఈ రోజంతను తోడై ఉండండి తండ్రి. అయ్యా, వారి ప్రయత్నాలన్నిటినీ సఫలపరచండి. వారు ఏ ఆలోచనలు కలిగి ఉన్నారో అవన్నీ కూడా కార్యరూపము దాల్చడానికి వారికి సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ఈ రోజున మా ప్రయాణాలన్నింటినీ కూడా తండ్రి దీవించండి. వెళుతూ ఉండంగా వస్తూ ఉండంగా క్షేమకరమైన సురక్షితమైన ప్రయాణము మాకు అనుగ్రహించండి ప్రభువా. ఏ బిడ్డకు ఎటువంటి ప్రమాదము అపాయము కలగకుండా జరగకుండా కాచి కాపాడండి తండ్రి. అయా, ఈ రోజున మా పనులను కూడా దీవించండి, ఆశీర్వదించండి. మా శక్తి వలన మా బలము వలన జరిగించలేని కార్యములలో మీరే మాకు సహాయం అనుగ్రహించండి తండ్రి. జ్ఞానముతో నింపండి ప్రభువా. ప్రతి విషయంలో మేము ఫలించులాగున కృప చూపించండి. నూతన కార్యాలు శుభకార్యాలు ప్రారంభిస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు మీరు తోడై ఉండి దీవెనలను కుమ్మరింపచేయమని ప్రార్థిస్తున్నాము. అయా, ఈ రోజున ఏ బిడ్డ కూడా ఎటువంటి లేమితో కొరతతో ఉండకుండా జీవించకుండా ప్రతి వాటిలో వారికి సమృద్ధిని కలగచేయండి. మంచి ఆరోగ్యముతో, ఆర్థిక స్థితితో, మంచి ఆయుష్తో ప్రతి బిడ్డను నింపమని ప్రార్థిస్తున్నాము దేవా. ప్రభువా, ఈ రోజున గృహాలలో ఒంటరిగా ఉంటున్న ప్రతి ఒక్కరికి మీరు తోడై ఉండండి. ఏ అపవాది ఏ శత్రువు వారిని ముట్టకుండా కాపాడండి నాయనా. తండ్రి, ఈరోజు ఎగ్జామ్స్కి ఇంటర్వ్యూస్కి సిద్ధపాటు కలిగి ఉన్న ప్రతి బిడ్డకు మీ సహాయం అనుగ్రహించండి. జ్ఞాపక శక్తిని దయచేయండి ప్రభువా. అయా, హాస్పిటల్స్కి రిపోర్ట్ల కొరకు, చెకప్స్ కొరకు, డెలివరీస్ ఆపరేషన్స్ కొరకు వెళ్తున్న బిడ్డలున్నారు. వారికి మీరు తోడై ఉండండి. ప్రతి వాతావరణంను వారికి అనుకూలముగా మార్చమని ప్రార్థిస్తున్నాము. మీరు ఇచ్చిన ఈ విలువైన సమయాన్ని వ్యర్థపరచకుండా, అపవాది మా సమయాన్ని దొంగలించకుండా, ఏ ఒక్కరితో మేము ఎటువంటి విభేదాలు గొడవలు లేకుండా శాంతితో సమాధానంతో జీవించుటకు మాకు సహాయం అనుగ్రహించండి తండ్రి. మా మాట వలన, మా ప్రవర్తన వలన, మా నడవడిక వలన మీ నామము ఏమాత్రము అవమానపరచబడకుండా, మీ నామము ఘనపరిచే రీతిగా మా జీవితాలు ఈ రోజున మీకు సాక్షార్థకరంగా మార్చమని, అయా ఈ రోజున బర్త్డేలు యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలున్నారు, వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని, మేము కూడా కొందరికైనా మీ యొక్క మాటలను చెబుతూ రాజ్య సువార్తలో పాలిభాగస్తులు ఉండే ధన్యత మాలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరే దయచేయమని కృపగలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.